हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में। और आज हम लेके आए लव स्टोरी के क्लाइमैक्स सीन का रिएक्शन। एंड जो है अभी तक जो ये स्टोरी रही है बहुत ज़्यादा ही इंटरेस्टिंग रही है। पहले वो इतना ज़बरदस्त प्यार रहा था एंड उसके बाद उनको पहले वो प्यार आने में इतना टाइम लग गया, फिर इतना कॉन्फिडेंस बिल्ड हुआ, फिर हमको पता चला क्यों वो साई पल्लवी इतना ज़्यादा डरा करती थी और वो इतनी जल्दी वो प्रेशर मोमेंट्स में ऐसे क्यों पैनिक कर जाती थी। एंड साथ में उनको अपने जो चाचा से उनसे प्रॉब्लम इतनी क्या थी, तो वो चीज़ हमें पता लगी। तो वो सारी चीज़ें थी। अब जाके देखते हैं फिर अब क्लाइमैक्स में क्या होता है, क्या नाग चैतन्य जी करते हैं और किस तरीके से इसका पूरा हल होता है। यस, अब तक की जो मूवी रही वो तो काफी रोमांटिक, फनी, क्यूट रही है, बट अब इसका एंड में जो इनकी रियलिटी पता चली है ना, इनका और इनके जो अंकल है उनके रिलेशन की, तो अब उससे लग रहा है कि इन्हें कुछ ना कुछ ऐसा स्टेप लेना पड़ेगा। मतलब इन्होंने जो डिसाइड किया था भाग जाने का, वो तो अब ये नहीं कर सकते बिकॉज इनकी जो बहन है वो ही वहाँ पे फंसी हुई है, तो वो भाग तो नहीं सकते। मुझे लग रहा है दोनों ये जाके ही उनसे फाइट करेंगे और अपने बारे में फिर इन्हें बताना ही पड़ेगा। अब देखना ही रहेगा कि वो लोग कैसे रिएक्ट करते हैं और उनके अंकल की रियलिटी जान के सब लोग क्या करते हैं, क्या रिएक्ट करते हैं। तो देखते हैं कि क्लाइमेक्स में क्या होने वाला है। तो मैं बहुत एक्साइटेड हूँ देखने को। देखते फिर आप भी देखो, हम भी देखते हैं। लगा दो मौनी, लगा दो। చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనికి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటావా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటను నడుదా. वाह, ये अच्छी चीज़ की वैसे तो। पर मेरे को लग रहा है कि वो कास्टिज्म और वो सब वापस फेस करना पड़ेगा इनको, इनके घर वापस गए तो। सबसे पहले तो इनके रिलेशन पे ही वो और बोले हाथ पकड़ के जा रहे हैं। वही तो। और पहले कौन देखेगा? मम्मी। मम्मी लाइक पखला गई నానేడమ్మా ఇందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవనమ్మా, ఈయనే మాట్లాడతాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు, మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అమ్మా, అది నా కూతురుతో నేను మాట్లాడతా. वो बात तक नहीं करने दे रहा। అసలు మీ కూతురుతో ఎప్పుడైనా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడింది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయం ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ దానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? अभी भी मोनी कुछ बोल ही नहीं रही। పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. राइट ना, 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. बिल्कुल सही बात। మాట్లాడుండమ్మా. बहुत जगह ऐसे होते हैं जहाँ बच्चे नहीं मानते। అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? बताया उन्होंने। बता दिया भाई। ओह। आ गए? ओह गॉड। నువ్వేంద్రా ఈడ కలిసినారా? ओह। నా మీదనే చెయ్యిస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే हाँ? ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా ड्रामा? అనుకున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ. చూడరా చూడు, నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా? నట్టింట్లోకి తీసుకొచ్చింది. రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది. చేస్తావా? अभी वो ऐसा ह्यूमर उनको डिस्क्राइब नहीं करते। अरे उनके फादर को देख।
ఓ వాह मदर ने एक्शन ली है ना हाँ ఎవడా ఏ తలుపు తీయరా. ఏంటా నీ నాటకాలు ఏయ్, ఆపే. చేసేది చేసి ఇంటి పట్టుకు పో. अबे అందరినీ బదనాం చేసినావు. स्पाइनलेस है फादर నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా ओह बाप रे ఏయ్, क्या करेगा నా మాట విను బాబు ఇద్దరింటికి వెళ్ళిపోండి ఇంత బాధ కడుపులో పెట్టుకొని ఏడ్చుకుంటూ బతికింది నేను ఆ అమ్మకి నేను ఏం చేయలే उनकी शक्लों में देख तो सही ఏదమ్మా ఈ శ్మశానం వాళ్ళది दिस ग्रेवयार्ड बिलोंग्स टू देम ఎవరైనా చూస్తే ఏదాలది కాదమ్మా ఆ? ఏదాలది కాదు మన బతుకంతా ఆలదే సచ్చేదాకా ఆలు మనం సచ్చినాక వల్లకాడు కూడా ఆలది మనది కాయ కష్టం మనది కాలు మాత్రం పెట్టద్దా రే పిచ్చిలేసిందా పిచ్చి मतलब లేదే वो अपर कास्ट वाला ఏమన్నదమ్మా? ग्रेवयार्ड वैसा ఆ? ఊరు ఆలది వాడ మీద అధికారం ఆలది మన బతుకంతా ఆలది మనం ఏడుండాలి ఎవరిని చేసుకోవాలి పొలం ఎంత కమ్మాలి ఏడ సావాలి సచ్చాక ఏడికి పోవాలి మొత్తం ఆలే చెప్తా ఉంటే పిచ్చి లేకుండా ఏమైతుందమ్మా రే గట్టిగా ఉర్రకురా సంపుతారు గమ్మన పోతుందా ఏడికి పోవాలమ్మా ఆ? ఎందుకు పోవాలి ఆ? ఎందుకు పోవాలి बहुत सही बात है వద్దు రేవంత్ నా మాటను
వాళ్ళు వదలరు ఎస్ఐకి ఫోన్ చేద్దాం హెల్ప్ చేస్తాడు సిటీకి వెళ్ళిపోదాం అన్నని కూడా చంపేస్తారంతే. నీ బాబాయ్ మనల్ని చంపేస్తాడు, మీ చెల్లిని మీ అమ్మని కూడా చంపేస్తాడు. ఇప్పటికే వాళ్ళని అక్కడ వదిలొచ్చి తప్పు చేసామనిపిస్తుంది. మనం సావాలని లేదు మౌని, కానీ బతుకు కోసం ఈ ఉరుకులాట మాత్రం నాతో కాదు. ఇంకా చస్తే చద్దాం, కానీ తేల్చుకొని చద్దాం. पहली बार भी जाने का इन्होंने ही डिसाइड किया था एंड वापस रिटर्न जाने का भी इन्होंने डिसाइड किया कि अब मैं जाता हूँ वापस దొరకలేదా సరిగ్గా ఎక్కుర్రా. ఆనేడు एंड उनके घर में गए हैं. ఎవరిని వదలొద్దు. उनकी वाइफ ने कैसे वही बोलते हैं ना, देख के अनदेखा कर दिया. తర్వాత ఆడిని ఆడి అమ్మని చంపండిరా. అర్థమవుతుందా? साहब गुस्सा है वो पूरा निकाला है ना, बस सीधा इसे ही जाके मारा. सब आई- कुछ समझाने की कोशिश भी नहीं की क्योंकि अब समझ में लायक कुछ रहा नहीं है. और ऐसे इंसान को क्या ही समझे ना. पर ये क्या मतलब मार देंगे फिनिश? नहीं नहीं ऐसा तो नहीं होगा. बोले ओह एकदम रॉ लड़ाई हो रही है. చేయట్లేసినావు, నీ కూతురు లాంటిదిరా. మనిషి బతకారా నీది? बोले उनकी माँ ही मना कर रही थी. अबे కూర్చోలేమని పబ్లిక్ లో నన్ను బద్నాం చేస్తావే? ఆ? ఆలోచన పెట్టాడే. ఏం పెట్టాడు? ఆని ముందే నిన్ను ఎట్లా చంపుతాడో చూడు. నా కొడుకు తీసుకొచ్చినా. చూడు. ओ మౌని, మౌని, నీకేం కాలే కదా? मर गया. ग्रेट. पर ये फंस तो जाएंगे. మౌని, మౌని, మౌని నీకేం కాలేగా? మౌని, కొంచెం అయితే మౌని చచ్చిపోతుండే కనవల్లే. మౌని, మౌని, वैसे तो ये डिफेंस किया हम ना कह सकते हैं. ఆ? సచ్చిండు సైతాన్ కగాడు సావని. మనకే కాదు, ఊళ్ళో పిల్లలు సగం మంది పీడ పోయింది. తప్ప అంది. ఆయన నన్నే జైలు వేస్తారా? వేసుకొని 10,000 20,000 వేసుకొని వాళ్ళ ఇష్టం. पुलिस भी आ गई. ఎట్లా బతుకుతాంలో దూరమై నేను చచ్చిపోతా నా వల్ల కాదు రేవంత్ सैड एंडिंग नहीं होनी चाहिए. కాదు బతకాలి మౌని, మనం బతకాలి. మనలాంటి వాళ్ళ కోసమే ఉంది ఈ ప్రపంచం. కులం మతం పరువు తొక్కాన్ని లెక్కేసుకునే బట్టె బాసుల కోసం కాదు. वाह यार, वाह जबरदस्त था. सीरियसली पुलिस वाले भी कुछ देखेंगे नहीं, वो सीधा ले ही जाएंगे. కాలు ముక్త సార్ 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 నా మాట వినండి సార్. పద. నా కొడుకు చచ్చిపోయింది కదనే. మౌని, మౌని నువ్వు ఆగు. పోనీయనా? నిన్ను పోనీలా? ఏయ్, అన్ని బతకనిస్తావా? ఏడున్న వదలం. ఊరు బయట ఉండాల్సిన వాడిని ఇంట్లో Street dog. ఏయ్! రేవంత్ ఇంకొక మాట అన్నావంటే చూడు, ఆ భయం ఏదో నీ కొడుకు చెప్పుకుంటుంటే ఆడిట్లా అయ్యేది కాదు. बिल्कुल सही बात है. నా కాసిన కాపలా ఆడి కాసుంటే నా బతుకిట్లా అయ్యేది కాదు. अपने दादी को चप्पल दिखाई है. भाई మౌని, మౌని నాకేం కాదు, నేను వచ్చేస్తా. మౌని, क्या सोचा था और क्या हो गया ना. इसका एंड यहाँ तो नहीं होना चाहिए. दिया ఆర్డర్ ఆర్డర్ नहीं. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వాహ్. మృతుడు సాయిట్లో నరసింహం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మౌనికా రాణిని హత్య చేయబోతే కేవలం ఆమెను కాపాడే ప్రయత్నంలో నిందితుడు రేవంత్ సాయిట్లో నరసింహం अच्छा वाह सही है. ग्रेट थैंकफुली एंड इसका अच्छा किया दैट इज गुड. वरना मेरे को लगा था बीच में लाइक पता है एक बार बीच में नाम आ गया था
मेरे को लगा यार ये एंड नहीं हो सकता, प्लीज लाइक पूरी स्टोरी इतने अच्छे से हम लोग एंजॉय करते आ रहे हैं, इनकी लव स्टोरी इतनी प्योर दिखाई गई है इसमें, अब इसका एंड ऐसा नहीं करना चाहिए। मैं पहले से ही सोच रही थी यार इसका एंड अच्छा होना चाहिए बस, बिकॉज जिस तरीके से इनकी लव स्टोरी दिखाई गई थी ना, मतलब एकदम प्योर लव था, और कुछ भी ऐसा लाइक ग्रीडी या कोई भी ऐसा नहीं था कि सेल्फिश हो या ऐसा, दोनों को एक्चुअली में लव था एक दूसरे से, है ना, वो चीज़ अच्छी थी। और लास्ट में क्लाइमेक्स बहुत ही अमेजिंग था, लाइक लिटरली उन्होंने उनकी बहन को बचाने के लिए खुद जेल तक पहुंच गए वो, और बट उन्होंने मार दिया उसे, वो अच्छी चीज हुई। लाइक लग नहीं रहा था कि पता नहीं, ऐसा लग रहा था इतने सारे लोगों को बुला लिया है, पुलिस बुला ले तो रेवंत को ही कहीं कुछ ना हो जाए, बट उन्होंने उसे ही मार दिया, उनके अंकल को ही मार दिया, एंड दैट इज अ गुड थिंग। बट उसके बाद जो वो मोनी के चेहरे पे दिख रहा था, उसके बाद भी वो ऐसे जस्ट ऐसे नम होके बैठ गई थी कि अब क्या होगा, अब तो पुलिस आएगी, अब तो और लंबा खींचेगा, और वो उनके फेस पे दिख रहा था। और मैंने पूरे सीन में और पूरे मूवी में एक्चुअली नोटिस किया कि इन दोनों के तो चलो है, बट मेनली रेवंत का जो नाग चैतन्य जी के जो एक्सप्रेशंस थे ना, मतलब लिटरली जैसे कि वो सीन को एकदम फील कर रहे हो ना, लिटरली वैसे एक्सप्रेशन थे कि ये मूवी देख के पता ही लग रहा है उन्होंने कैरेक्टर को लिव किया है, दोनों ने। बहुत बहुत मजा आया मूवी देख के। इवन सबका ऐसा लाइक उनकी मदर का भी इस तरीके से था कि लाइक जैसे वो रह चुकी हैं वैसे ही वो लोअर कास्ट में उसी क्लेमेटाइज थी, तो वो वैसे ही कर रही थी कि लाइक हमें भागना चाहिए, फिर ये उनका ग्रेव यार्ड है, हमें यहाँ नहीं आना चाहिए, हमें इससे दूर रहना चाहिए। तो वहाँ पे नाग चैतन्य थे ना, और नाग चैतन्य का एक ये चीज़ है क्योंकि वो शहर में रह चुके थे और वो कहीं ना कहीं इन चीज़ों से थोड़ा दूर हो चुके थे, तो अब वो जैसे ही ये बात सुनते थे ना किसी के मुँह से, तो वो वही ट्रिप कर जाते थे। एंड वहीं जैसे उनके वो चाचा ने जब पहली बार ये बोला कि तू मेरे घर में कैसे आया, तू ऐसा है, तू ये है, तो तब वो ट्रिप कर गए। फिर जैसे ही कोई बोला, और फिर लास्ट में सबसे मस्त ये चीज़ हुई कि उल्टा हुआ, तब साईं पल्ले भी ट्रिप हुई। जैसे ही उन्होंने कुछ बोला उनको, तो जब रेवांत का दिखा सकते थे कि वो पुलिस से छुड़वा के भागता हुआ आ सकता है, लेकिन वैसा नहीं दिखाया। हाँ। रेवांत जाता रहा, पर साईं पल्ले ने चप्पल उतारी और सीधा अपनी दादी को दिखाया। तो सीधा चप्पल उतार के ऐसा दिखाया कि कुछ बोलना मत रेवंत के हाँ, खिलाफ। और सीधा दिखाया कि लाइक वो जो तुम बकवास कर रहे हो, वो तुम जो है खुद अपने बेटे को अगर सिखाते तो ज्यादा अच्छा रहता, बजाय इसके यहाँ पे और मेरे ऊपर करने की बजाय जो तुम हमेशा से करते आए हो। तो वो बहुत सी, और बिकॉज इनकी जो वो उनके अंकल की जो मदर थी वो हमेशा से थोड़ी क्रूअल दिखाई गई है इस पूरे इसके अंदर, तो वो अपने बेटे की साइड ले रही है कि वो अर्न करके दे रहा है, सब चीज बना बुना बट के दे रहा है। एक्चुअली ये चीज अच्छी हुई कि जब ये दोनों गए बताने इनके घर पे, तब इनके फादर तब भी नहीं समझे थे, है ना, हाँ। बट इनकी मदर समझी। ये चीज अच्छी दिखाई गई कि मदर ने, चलो पहले तक तो उन्हें पता नहीं था, बट अब जब पता चला तो उन्होंने एक्शन लिया, है ना। वही उनकी पूरी साइड ली, एंड फिर उसके बाद पूरा लास्ट में उन्होंने कहीं से कह सकते हैं लाइक उनको भगाने की पूरा कोशिश की। तो आप लोगों को कैसा लगा जरूर बताएगा, ऐसे लाइक करते जाइए, कमेंट करते जाइए, शेयर करते जाइए, सब्सक्राइब करते जाइए।